ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. కొత్త ఇంట్లో కలిసి జంటగా పూజ చేయాలి. మిమ్మల్నే అమ్మా, ముహూర్తానికి సమయం మించిపోతోంది. తొందరగా వచ్చి మీ ఆయన పక్కన కూర్చోండి. పంతులు గారు, ఆమె నా భార్య కాదు. మీరు పూజ మొదలు పెట్టండి. క్షమించండి బాబు, అన్నీ దగ్గరుండి పూజకి ఏర్పాట్లు చేయడం, మీ అబ్బాయి అమ్మ అని పిలవడం అన్నీ చూసి మీ భార్య అనుకున్నాను. అనుకోవడం ఏంటండి? పిలుపుకి బంధం అవసరం లేదు, అభిమానం ఉంటే చాలు. ఎవరేంటో తెలుసుకోకుండా దయచేసి ఎప్పుడూ అలా మాట్లాడకండి. తప్పైంది బాబు. సిద్ధు రా, నువ్వు ఇలా కూర్చో. మీరు పూజ మొదలు పెట్టండి. ఇదిగో నాయనా, బొట్టు పెట్టుకోండి. పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరస్సుజి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఏకదంతాయ నమః. పూల అక్షతలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశువో వదంతే స్థానో మంద్రేషు మూర్జంధ్వానాధేనుర్వాగస్మానుపసుష్ఠుతైతో. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, భాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, షోర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః. सम्राजञ्च विराजञ्चाभिश्रेर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुके दयामासतंसृजामसे मानो हिगुंसे जातवेदो गामश्रं पुरुषं जगतो अभिव्रतघ्नागहि श्रियामा परिपातयामः. गणाधिपतये नमः. आनन्दकर्पूरमङ्गलदिव्यनीराजनं दर्शयामि, नमस्करोमि. तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्. वेदोक्तदिव्यसुवर्णमन्त्रपुष्पं समर्पयामि. छत्रजावराज सर्वोपचार पूजां समर्पयामि. బాబు, ఇంతటితో పూజ పూర్తయింది. ఈ రోజు నుండి మీరు కొత్త ఇంట్లో కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. మీకు ఎలాంటి విఘ్నాలు కలగకూడదని, మీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరాలని ఆ విఘ్నేశ్వరుడికి మొక్కుకోండి. స్వామి, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఇప్పుడే మా జీవితం సెటిల్ అవబోతోంది అనిపిస్తుంది. హరిప్రసాద్ గారిచ్చిన ఉద్యోగం, నా మీద పెంచుకున్న నమ్మకం, రెండిటిని సమర్థవంతంగా నిర్వహించే శక్తినివ్వు తండ్రి. దేవుడా, అమ్మ పప్ప ఇప్పుడు నాతోనే ఉన్నారు. నాకు వేరే కోరికలేమీ లేవు. మేము, టెడ్డీ వాళ్ళ తాతయ్య అందరం హ్యాపీగా ఉండేటట్టు చూడు, అంతే. సిద్ధుతో ఈ బంధాన్ని ఎందుకు కలిపావో తెలియదు. ఎన్ని రోజులుంటానో కూడా తెలియదు. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండేట్టు చూడు తండ్రి. తల్లి ప్రేమకు దూరమైన టెడ్డీ సిద్ధుని నన్ను కలపడానికి తన వంతు ప్రయత్నం చేసింది. తన మొహం మీద చిరునవ్వు ఎప్పటికీ చెరగనివ్వకుండా నువ్వు ధైర్యం ఇవ్వాలి. మనోహర్,
ఇప్పుడే పూజ అయిపోయింది. అంతా బాగా జరిగింది. థ్యాంక్ యూ మనోహర్. బాబు నందు, అత్తయ్య, ఆ దేవుడు మంచివాళ్లకి ఎన్ని పరీక్షలు పెట్టినా చివరకు గెలుపుని శాశ్వతం చేస్తాడని నీ విషయంలో రుజువైంది బాబు. అభిలాష కళ్యాణ్ల కుట్రలు దాటి సిద్ధుని దక్కించుకున్నావు. ఉద్యోగం పోయిన వెంటనే అంతకు మించిన స్థాయిని సంపాదించుకున్నావు. ఈ అర్హతని ఆయుధంగా చేసుకుని నిన్ను మానసికంగా క్షోభపెట్టిన అభిలాష కళ్యాణ్ని బుద్ధి చెప్పే వరకు వదలద్దు. వదిలే ప్రసక్తే లేదు అత్తయ్య. అభిలాష ప్రేమని మా బంధాన్ని కాదనుకుని వెళ్ళిపోయింది. కళ్యాణ్ వల్ల హరిప్రసాద్ గారింట్లో సంతోషం శాశ్వతంగా దూరం అయింది. ఇన్ని రోజులు ఒక మాజీ భర్తగా, సిద్ధుకి తండ్రిగా మానసికంగా పోరాడాను. కానీ ఇప్పుడు హరిప్రసాద్ గారి శిష్యుడిగా బిజినెస్ పరంగా నా యుద్ధాన్ని మొదలు పెడతాను. ఏ దుష్ట శక్తి అడ్డొచ్చినా సరే ఆగేది లేదు. ఏంటి కళ్యాణ్, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఇన్ని రోజులు నాకు నేనే పోటీ అనుకునేవాణ్ణి. ఇప్పుడు ఒక జోకర్ని సీఈఓని చేసి మా మావయ్య వేస్తున్న స్కెచ్ను చూస్తే నవ్వొస్తుంది. ఈ కార్పొరేట్ ఫీల్డ్లో నీతి నిజాయితీ కన్నా తెలివి, టైమింగే ముఖ్యం. హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్కే స్కోప్ ఎక్కువ. ఎంత స్పీడ్గా టెక్నాలజీ మార్కెట్తో మమేకం అవుతామో అంత తొందరగా గ్రో అవుతాం. ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్. రిక్షా ప్రయాణం అలవాటు పడ్డవాణ్ణి మెట్రో ఎక్కిస్తే ఎలా ఉక్కిరిబిక్కిరైపోతాడో, గవర్నమెంట్ జాబ్ నుండి కార్పొరేట్ ఫీల్డ్కి వచ్చిన నందు అలానే కంగారు పడిపోతాడు. యూర్ రాంగ్ కళ్యాణ్. నందుని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. జాబ్లో సిన్సియారిటీ, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్, సబ్జెక్ట్ ఏదైనా సరే అన్నీ స్టడీ చేసే నాలెడ్జ్, ఇవన్నీ నందు సొంతం. నువ్వు చెప్పినంత ఎక్స్పీరియన్స్ అతనికి లేకపోవచ్చు, కానీ తను తలుచుకుంటే ఏదైనా సాధించగల పట్టుదలుంది. ఎక్స్ హస్బెండ్ మీద నీకు చాలా నమ్మకం ఉంది. ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చింది. సిద్ధు కోసం కోర్టులో కేసు వేస్తే లాయర్ డిగ్రీ లేకపోయినా లా తెలిసిన వాళ్ళ పర్ఫెక్ట్గా కేసు హ్యాండిల్ చేశాడు. అది మర్చిపోయావా? కమాన్ అభి, అది నీ మీద ప్రతీకారం. అందుకే కేసు గెలిచాడు. నాకు పోటీగా దిగితే మాత్రం గెలిచేది నేనే. నిన్ను నువ్వు నమ్ముకో పర్లేదు, కానీ నందుని మాత్రం తక్కువ అంచనా వెయ్యొద్దు. నీ ఎక్స్ని నువ్వు నమ్ము, వాడి టాలెంట్ గురించి డప్పు కొట్టు, డాన్స్ చేయి. బట్ అదంతా నా ముందు కాదు. కార్పొరేట్ ఫీల్డ్ అంటే స్పెల్లింగే తెలియని వాడిని కాంపిటీషన్ కాదు కదా, కనీసం కింది స్థాయి ఎంప్లాయీగా కూడా చూడలేను. నువ్వెందుకు కళ్యాణ్ ఇంత సీరియస్ అవుతున్నావు? నందు గురించి నాకు తెలిసింది చెప్తున్నాను. సీరియస్ కాదవి, జస్ట్ చెప్తున్నాను. అయినా 7 ఏళ్లు కాపురం చేశావు. నందగోపాల్ గురించి నీకన్నా ఎక్కువగా ఎవరికి తెలియదు. ఎనీవేస్, నాకు వార్నింగ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వార్నింగ్ కాదు కళ్యాణ్, నాకు తెలిసింది నీకు ముందే చెప్తే నువ్వు జాగ్రత్త పడతావని. యా, వాట్ ఎవర్. నీ జాగ్రత్తలకు కూడా చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్. ఈరోజు ఆ నందగోపాల్ జాయినింగ్ డేట్. జాయినింగ్ రోజునే వాడి కాన్ఫిడెన్స్ని దెబ్బ కొడతాను. కార్పొరేట్ ఫీల్డ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటేనే భయపడేలా చేస్తాను. నందుని మెంటల్గా అప్సెట్ చేయడానికి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది కళ్యాణ్. ఏంటది? మన పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిన విషయం నందుకి తెలిస్తే ఇంకా హర్ట్ అవుతాడు. ప్లాన్ అంటే మన పెళ్ళా? విడాకులిచ్చి వదిలించుకున్నవాడు పెళ్లి గురించి చెప్తే ఎందుకు హర్ట్ అవుతాడు? హర్ట్ అవడం అంటే
నన్ను మిస్ అయినందుకు కాదు కళ్యాణ్. ఆ రోజు సిద్ధుని విన్ అయిన తర్వాత కోర్టు బయట మన పెళ్లి జరగదన్నట్టు మన రిలేషన్ గురించి తక్కువ చేసి మాట్లాడాడు కదా, అందుకే ఈ విషయం అతనికి చెప్దామంటున్నా. నో నీడ్ అబే, ఇది మనిద్దరి హ్యాపీ మూమెంట్. అలాంటి ఈడియట్స్కి చెప్పి డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు? బాయ్ ప్రిన్సెస్. బాయ్ కళ్యాణ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మై లవ్. పెళ్లి గురించి మీడియాకి తెలిసింది, నా మాజీ మొగుడికి తెలిస్తే తప్పేంటి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అనుకున్నదే చేస్తాను. ఆగండి సార్. ఎవరు మీరు? ఎవరిని మీట్ అవ్వాలి? అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ కాదు, నేను ఈరోజే కొత్తగా ఇక్కడికి. కొత్త? అందుకే కంపెనీ రూల్స్ తెలియదనుకుంటా. బయట బోర్డు చూడలేదా? సేల్స్ మెన్ కి లోపలికి ఎంట్రీ లేదు. వెళ్ళు వెళ్ళు. నేను సేల్స్ మ్యాన్ని కాదు, ఈ కంపెనీకి కొత్త సీఈఓని. నువ్వు సీఈఓనా? అయితే నేను సీఎంని, వీడు పిఎం. ఏరా అంతే కదా మరి. సరే సీఎం గారు, మీరు పిఎం గారితో అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆదాయం గురించి డిస్కస్ చేసుకోండి. ఈరోజు నా ఫస్ట్ డే, లేటుగా వెళ్తే బాగోదు. ఆఫీస్ అయ్యాక వస్తాను, అప్పుడు కలిసి డిస్కస్ చేసుకుందాం. ఏంటి కామెడీగా ఉందా? జోక్ చేయడం స్టార్ట్ చేసింది మీరు, నేను నిజమే చెప్పాను. ఏది నిజం? నువ్వు సీఈఓ అనగానే మేమెలా నమ్ముతాం? అయినా సీఈఓ అని డ్రామాలు ఆడాలనుకున్నవాడివి సూటు వేసుకొని ఖరీదైన కారులో రావాలి, అంతేకాని ఇలా షర్టు పాయింట్ వేసుకొని ఆటోలో రాకూడదు. ఇతనితో మాట్లాడిందిరా, ఇక్కడ నుంచి పంపించేద్దాం. చైర్మన్ గారు చూస్తే మనల్ని తిడతారు. వెళ్ళు బాబు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు బాబు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నందు. ఆఫీస్కి వచ్చేసావా? ఇంకా నేను లోపలికి ఎంటర్ అవ్వలేదు సార్. మీ సెక్యూరిటీ గార్డ్స్ నన్ను గేట్ దగ్గరే ఆపేశారు. వాట్? గేట్ దగ్గర ఆపేశారా? ఇడియట్. అంటే వాళ్ళకి నేను తెలియదు కదా సార్, అందుకే సిన్సియర్గా డ్యూటీ చేశారు. ఒక్క నిమిషం నందు, నేను ఇప్పుడే నేహతో మాట్లాడతాను. హలో సీఈఓ గారు, మీ నాటకాలు ఇక్కడ పనిచేయవు. వేరే కంపెనీ చూసుకోండి. ఇక్కడ నిలబడితే మీకు మాకు కూడా టైం వేస్ట్. ఆగవయ్యా, చెబుతుంటే అర్థం కదా? సెక్యూరిటీ, సారీ సార్. బుద్ధుందా లేదా? మీరు ఎవరిని ఆపుతున్నారో తెలుసా? ఆయన మన కంపెనీ కొత్త సీఈఓ నందగోపాల్ గారు. మీరు చేసిన పని చైర్మన్ గారికి తెలిసి చాలా సీరియస్ అయ్యారు. ఏంటి అలా చూస్తున్నారు? సార్కి సారీ చెప్పండి. సారీ సార్. సారీ సార్. పర్లేదు, మీ డ్యూటీ మీరు చేశారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనిషి లుక్స్ని బట్టి పొజిషన్ని, దిగే కార్ని బట్టి స్తోమతను నిర్ణయించకండి. ఎంత ఎత్తుకు ఎదగాలన్నా నేల మీద నుంచి మొదలు పెట్టాలని మర్చిపోకండి. సారీ సార్, తెలియక మిమ్మల్ని ఆపాం. మళ్ళీ ఇటువంటి మిస్టేక్ రిపీట్ చేయం సార్. సార్, నా పేరు నేహ, మీ పర్సనల్ అసిస్టెంట్ని. హాయ్ నేహ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రండి సార్, వెళ్దాం. యా.
అమ్మా, చెప్పండి పంతులు గారు. నేను బయలుదేరుతున్నానమ్మా. నందు గారికి చెప్పండి. సరే పంతులు గారు. ఉంటానమ్మా. అమ్మా, మీ అమ్మాయి చనువుగా ఇంట్లో పనులన్నీ చేస్తుంటే నందుగారి భార్య అనుకున్నాను. క్షమించండి అమ్మా. పర్లేదు పంతులు గారు. మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ నిజమవ్వాలనే ఉంది. అన్నింటికీ ఆ దేవుడి దయ కూడా కావాలి కదండి. మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఏం లేదండి, అందరూ మీలానే పొరబడుతుంటారు. ఇందులో మీ తప్పేం లేదు అంటున్నాను. సరేనమ్మా, ఉంటాను. పంతులు గారు. ఏంటమ్మా? మీరు జాతకాలు కూడా చూస్తారా? చూస్తానమ్మా. ఒక్క నిమిషం కూర్చోండి పంతులు గారు. మా అమ్మాయి జాతకం తీసుకొస్తాను. ఏమైనా దోషాలున్నాయా, పెళ్లి జరగాలంటే ఏదైనా పూజలు చెయ్యాలా అని చూసి చెప్పండి. సరేనమ్మా. పంతులు గారు, మా అమ్మాయికి ఇలాంటివి ఇష్టం ఉండవు. ఏదో పని మీద బయటకు వెళ్ళింది. వచ్చేలోపు చూసి చెప్పండి. అలాగేనమ్మా. అమ్మా, ముందు నాకు ఒక విషయం చెప్పండి. మీరు నందుగారి చుట్టాలా? కాదండి. మరి ఈ ఇంట్లో ఎందుకుంటున్నారు? అదో పెద్ద కదండి. సిద్ధు మీద ప్రేమ అభిమానంతో ఇక్కడే ఉండాల్సొచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. జాతకం అంతా బాగుందమ్మా. మీ అమ్మాయి మంచి మనస్సుకి ఏ సంబంధం లేని కుటుంబంతో అనుబంధం పెంచుకుంటుంది. సొంత మనుషుల కన్నా దగ్గరగా భావిస్తుంది. ఇది జాతకం చూసి చెప్తున్నారా, లేకపోతే ఉదయం నుంచి చూసింది మాట్లాడుతున్నారా? లేదమ్మా, ఈ జాతకం ఉన్న వాళ్ళ జీవితంలో జరగబోయేది చెప్తున్నాను. మీ అమ్మాయి మంచి మనస్సుకి ప్రపంచం మొత్తాన్ని తన కుటుంబం అనుకుంటుంది. తనకు నచ్చిన వాళ్లతో చుట్టూ ఒక ప్రపంచం సృష్టించుకోవడం వల్ల మీ అమ్మాయికి పెళ్లి మీద ఆసక్తి లేదు. ఈ మాటైతే నిజమే పంతులు గారు. వచ్చే మొగుడు నన్నెక్కడ దూరం పెడతాడో, నేనెక్కడ బాధపడాల్సి వస్తుందోనని ఆలోచిస్తూ పెళ్ళొద్దనుకుంటుంది. ఇంతకీ నా కూతురి జాతకంలో పెళ్లి యోగం ఉందా లేదా? కళ్యాణ యోగం స్పష్టంగా కనిపిస్తోందమ్మా. అవునా పంతులు గారు? చాలా సంతోషం. కాకపోతే చిన్న చిన్న గండాలు కూడా ఉన్నాయి. అన్నీ దాటుకుని ఈ సంవత్సరంలో పెళ్లి జరిగితే మంచిది. లేదంటే జీవితాంతం మీ అమ్మాయి కుమారిగానే మిగిలిపోతుంది. మీ అమ్మాయికి నచ్చజెబుతారో, బుజ్జగిస్తారో, బెదిరిస్తారో మీ ఇష్టం. వీలైనంత త్వరగా మాత్రం పెళ్లి చేయండి. వెళ్ళొస్తానమ్మా. సరే పంతులు గారు. ఇన్నేళ్ల నుంచి పోరు పెడుతున్నా పట్టించుకోనిది ఇప్పుడు ఈ సంవత్సరంలో పెళ్లి అంటే సాక్షి ఎలా ఒప్పుకుంటుందో, అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి చేయాల్సిందే. దేవుడా, నువ్వే దిగొస్తావో, ఎవరినైనా దూతగా చేస్తావో, నా కూతురు పెళ్లి జరిగేటట్టు చూడు తండ్రి. పూజ చాలా బాగా జరిగిందిరా. నువ్వు కూడా ఉంటే బావుండేది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను కదమ్మా. తొందరగా నాకేదైనా జాబ్ సెట్ అయ్యి ఆశ మన ఇంటికి వచ్చేస్తే మనం కూడా వ్రతం చేసుకుందాం. హలో ఆశా, ఇప్పుడే నీ గురించి అనుకున్నాను, ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. నా గురించి అనుకున్నారా? ఎందుకు? నందుబాబు ఇంట్లో పూజ గురించి అమ్మ చెబుతుంటే నువ్వు వచ్చాక మన ఇంట్లో కూడా చేసుకుందాం అన్నాను. అవునా? సరే అండి, మీరెలా అంటే అలా. అవును, అత్తయ్య అక్కడే ఉన్నారా? పక్కనే ఉంది, ఫోన్ స్పీకర్లోనే ఉంది, మాట్లాడు, పర్లేదు. అత్తయ్య,
పూజ బాగా జరిగిందా? అవునమ్మా. నందు అన్నయ్య నిహారిక కన్స్ట్రక్షన్స్ కి సీఈఓ అయ్యారని తెలిసింది. చాలా సంతోషంగా అనిపించి అన్నయ్యకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాలనుకున్నాను, కానీ కుదరడం లేదు. తొందరగా ఇక్కడ పని పూర్తి చేసుకుని డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలని ఫోన్ చేయలేదు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ముగ్గురం కలిసే వెళ్దాం. అన్నయ్య దయతో ఇలా ఉన్నాం, లేదంటే మన బ్రతుకులు ఏమైపోయేవో. మీట్ ద న్యూ CEO ఆఫ్ నిహారిక కన్స్ట్రక్షన్స్, మిస్టర్ నందగోపాల్. మన కంపెనీ ఇప్పటికే మునిగిపోతున్న షిప్లా ఉంది. ఈ టైంలో ఇలాంటి వాళ్ళు అవసరమా? ఈ కంపెనీ ఉన్న పొజిషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న CEO మాత్రమే కరెక్ట్ డెసిజన్ తీసుకోగలరు. చైర్మన్ సార్ నమ్మకంతో తీసుకొచ్చారని చెప్పారు, దాన్ని మీరు ఎలా నిలబెట్టుకుంటారు? నాకు 1 వీక్ టైం ఇవ్వండి, నేనేంటో మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఈ కంపెనీని కార్పొరేట్ ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.